రియాలిటీ షోస్ సీరియల్స్ చూసి జనాలకు విసుగొస్తున్న టైంలో సెన్సేషన్ గా వచ్చింది ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్. ఇది ప్రతి గురువారం మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. అందరూ ఆ సమయంలో తమ తమ పనులను ముగించుకొని ప్రశాంతంగా టీవీ ముందు కూర్చొని ఈ ప్రోగ్రామ్ చూసి ఎంతగా నవ్వుకుంటారు. అయితే జబర్దస్త్ వచ్చిన కొత్తలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిన్న చిన్న స్కిట్స్ తో జనాలందరికీ నవ్వులు పంచింది. దాంతో ఈటీవీ పిఆర్పి కూడా అమాంతం పెరిగేసింది. ముఖ్యంగా ఇది అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి రావడానికి ట్రై చేస్తున్న కమెడియన్స్ కి ఇది కాసుల వర్షం తెచ్చిపెట్టింది. దీనినే క్యాష్ చేసుకుంటూ ఎక్స్ట్రా జబర్దస్త్ ని లాంచ్ చేశారు. అది ప్రతి శుక్రవారం ఈటీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. మొదట్లో 2 షోస్ బాగానే రేటింగ్ సంపాదించి పెట్టాయి. మెల్లమెల్లగా టీఆర్పీ తగ్గడం మొదలు పెట్టింది. దాంతో మళ్ళీ షోకి హైప్ తెప్పించాలని ఏకంగా యాంకర్స్ చిట్టిపట్టి డ్రెస్సెస్ ధరించి మరియు స్కిట్స్ లో ఎక్కువగా బూతు డైలాగ్స్ ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ బూతులు రోజు రోజుకి ఎక్కువ అవడంతో జనాలు వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక యూట్యూబ్ ని కామెంట్స్ తో నింపేస్తున్నారు. మిగిలిన ఛానల్స్ కూడా పోటీగా కొన్ని షోస్ స్టార్ట్ చేస్తే జబర్దస్త్ అది గమనించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ఇప్పుడు కాంట్రవర్సీ ఫార్ములా నమ్ముకున్నారు. అయితే మొన్న సుడిగాలి సుధీర్ టీం పై నాగబాబు రోజా విరుచుకుపడడం మీరు చూసే ఉండి ఉంటారు. అందరూ దాన్ని చూసి నిజంగా గొడవ అనుకున్నారు. కానీ అది షో టీఆర్పీని పెంచడానికి వారు చేసిన యాక్టింగ్ అని తెలిసిపోయింది. ఈ మోసాన్ని కొంతమంది మాత్రం సీనియర్స్ అయి ఉండి కూడా కమెడియన్స్ ని ఇలా చేయిస్తారా, మరి ఇంత నీచానికి దిగజారుతారా అంటూ కొంతమంది విమర్శిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా కంటెంట్ ని నమ్ముకుంటే మంచిది అంటూ తెలియజేశారు.